టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలకి సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ జారీ చేశారు. ఈ ఏడాది జూన్ లో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుందని చెప్పేశారు. ఆయన కష్టపడ్డ కార్యకర్తలను నేతల్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక పార్టీ విజయానికి పాటుపడ్డ వారికే నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో కూడా పదవులు ఆశిస్తున్న వారు క్యూబ్స్ లో ఉన్నారని, క్యూబ్స్ లో సభ్యులుగా ఉండాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ లో సభ్యులైతేనే పదవులు ఇస్తామన్నారు. క్లస్టర్ యూనిట్ బూత్ సెషన్ లో సభ్యులైన వారికి మాత్రమే పదవులు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు నియామకాలు ఉండబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. 32 మందితో త్వరలో తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. 2 నెలల తర్వాత పనితీరుపైన సమీక్ష చేసిన తర్వాతే మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటాం, భవిష్యత్తుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. బేసిక్గా ఎవరికైనా కూడా కార్పొరేషన్ చైర్మన్ నామినేట్ పదాన్ని కూడా 2 సంవత్సరాల కాలానికే ఆ పదవులు ఉంటూ ఉంటాయి. అయితే 2 నెలల తర్వాత ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే, మీ భవిష్యత్తు అవకాశాలు ఇవ్వాలంటే మీ యొక్క పనితీరుపైనే రిపోర్టు తయారు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఆయన మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం అందిస్తామని, ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన వారికి అంటే ఎప్పటి నుంచో పార్టీని పట్టుకున్న నేతలకు మాత్రమే ప్రోత్సహించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు.